రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరూ ఆటో నడపాలని ఫిక్స్ అవుతారు. అలాగే ఒక చిన్నపాటి పందెం కూడా పెట్టుకుంటారు. సాయంత్రం లోపు ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో చూద్దామన్నట్టుగా. అయితే పూజ చేసి మరీ సంతోషంగా పంపిస్తుందనమాట భర్తని, సీతాకాంత్‌ని. అయితే సీతాకాంత్ ఆటో నడుపుకుంటూ వెళ్తూ ఉంటే ఒకాయన సడెన్‌గా కారు ఆగిపోయి వెహికల్ కోసం చూస్తూ ఉంటారు. అదే సమయంలో సీతాకాంత్ అటుగా వెళ్తాడు. ఇక ఆటో ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఆయన టెన్షన్ చూసి, "ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు? వాటర్ ఏమన్నా కావాలా?" అంటే, "లేదులెండి నా టెన్షన్స్ నాయి" అన్నట్టు, ఆటో వాడు కదా అన్నట్టు చాలా చీప్‌గా చూస్తాడు, చీప్‌గా మాట్లాడతాడు. ఆటో దిగిన తర్వాత సీతాకాంత్ అడుగుతాడనమాట. ఎందుకంటే ఆయన ఫోన్‌లో మాట్లాడేవన్నీ ఇన్నాడు బిజినెస్‌కి సంబంధించింది. అయితే, "నేనొక సలహా ఇవ్వగలను. కానీ అంత మీరనుకున్నంత కాదు కానీ, ఏమో మీ టెన్షన్ రిలీఫ్ అవ్వచ్చు కదా!" అన్నట్టు చెప్తే, అప్పుడు సీతాకాంత్ సలహా ఇని ఆ ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఫోన్ చేసి చెప్తాడనమాట. వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సీతాకాంత్‌ని పొగుడుతాడు. "సూపర్ అసలు మీరు" అన్నట్టు. ఫస్టు అయ్యా, బాబు అంటూ ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ అప్పటినుంచి సీతాకాంత్‌ని సార్ అనడం మొదలుపెడతాడనమాట. "ఎంతో అనుభవం ఉంటే కానీ ఇలాంటి సలహాలు ఇవ్వలేరు. మీ నంబర్ ఇవ్వండి" అని చెప్పని నంబర్ తీసుకుంటాను. "నాకేదైనా సలహా కావాల్సొచ్చినప్పుడు మీకే ఫోన్ చేస్తాను సార్" అన్నట్టు చెప్తాడనమాట. అలాగే "మీ టాలెంట్‌కి నేను ఎక్కువ మనీ ఇస్తున్నానని" చెప్పని ఆటో డబ్బుల కన్నా ఎక్కువ మనీ ఇస్తాడనమాట. మరోవైపు ఈ సందీపు, ఈ ధనా పరిస్థితి ఎలా అయిందంటే, ఈ భద్రంని నమ్మారు కదా! వాడు నిలువునా ముంచేసే పనిలో పడ్డాడనమాట. కొడితే పెద్ద తిమింగలమే కొట్టినట్టుంది ఇప్పుడు నాకు. వీళ్ళ ఆస్తుల గురించి తెలుసుకొని, వీళ్ళని నిలువునా ముంచేసియాలి అనైతే అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరేమో చైర్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఆ చైర్‌లో నేను కూర్చోవాలి అన్నట్టుగా. రామలక్ష్మి, సీతాకాంతులు కొత్త జీవితం మొదలుపెడితే జీరో నుంచి వీళ్ళు ఉన్నదాన్ని జీరో చేసుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నారనమాట. మొత్తం మీద ఇది ట్విస్ట్.